ప్రాచీన భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాజ్యం ఏదంటే అది మగధ రాజ్యం. భారతదేశ రాజకీయ సాంస్కృతిక చరిత్రను మలుపు తిప్పిన రాజవంశాలు ఈ మగధం నుంచే పుట్టుకొచ్చాయి. మొదటగా బృహద్రథ వంశం. మహాభారత కాలానికి చెందిన ఈ వంశమే మగధానికి పునాది వేసింది. రాజధాని గిరివ్రజం, ఇప్పటి రాజ్గీర్. ఆ తర్వాత వచ్చింది హర్యాంక వంశం. ఈ వంశానికి చెందిన రాజు బింబిసారుడు మగధాన్ని శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దాడు. అతని కుమారుడు అజాతశత్రువు మగధాన్ని సైనికంగా అజేయంగా మార్చాడు. తరువాత శిశునాగ వంశం. ఈ వంశం కాలంలో అవంతి రాజ్యం మగధంలో విలీనమైంది. రాజధాని పాటలీపుత్రంగా మారింది. ఆపై అధికారంలోకి వచ్చింది నందవంశం. స్థాపకుడు మహాపద్మనందుడు. భారతదేశంలోనే అత్యంత ధనవంతమైన రాజవంశంగా నందులు ప్రసిద్ధి చెందారు. చివరి నందరాజు ధననందుడు. నందుల అనంతరం భారత చరిత్రనే మార్చిన వంశం మౌర్య వంశం. చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడి సహాయంతో భారతదేశంలో మొదటి మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడు. అశోకుడు పాలనలో బౌద్ధ ధర్మం ప్రపంచమంతా వ్యాపించింది. మౌర్యుల తరువాత శుంగవంశం, తరువాత కాణ్వవంశం చిన్నకాలం పాలించాయి. చివరిగా భారతదేశానికి స్వర్ణయుగాన్ని అందించిన గుప్తవంశం. సాహిత్యం, శాస్త్రం, కళలు అత్యున్నత స్థాయికి చేరాయి. ఇలా మగధ రాజ్యం భారతదేశ చరిత్రకు అడుగుజాడగా నిలిచింది.